అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞనిచ్చారు. ఆ ప్రేమ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియాపూర్వకంగా ఉండాలని దేవుని వాక్యము బోధిస్తోంది. ఉపకారము ధర్మము ఆ ప్రేమలోని క్రియలే. మన పొరుగు వారికి ఉపకారము ధర్మము చేయనప్పుడు క్రియలతో దేవుని ఆజ్ఞను పాటిస్తున్నామని తెలుసుకోవాలి. ఇట్టి క్రియలు దేవునికి ఇష్టమైనవి. అవి యాగములతో సమానమని పరిశుద్ధ లేఖనములు బోధిస్తున్నాయి. ఆమేన్. బీదలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనలను ఆశీర్వదిస్తారు. మనకు మేలు చేసిన వారికి కాదు, కీడు చేసిన వారికి కూడా ఉపకారమే చేయాలి. ప్రభువా, మనుషులందరికీ మేలు చేయనట్లుగాను క్రియాపూర్వకంగా ఇతరులను ప్రేమించినట్లుగాను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, ఉపకారమును ధర్మమును మేము మరిచిపోకుండా అవి నీకు ఇష్టమైన యాగములుగా మేము గ్రహించి ఎల్లప్పుడూ అలాగున చేయనట్లుగా సహాయం దయచేయండి. మా ప్రేమ మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియాపూర్వకంగా ఉండటానికి ఎల్లప్పుడూ ఉపకారము ధర్మము మర్చిపోక చేయనట్లుగా సహాయం దయచేయండి. ప్రభువా, మేము బీదలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారనే సత్యాన్ని మేము గ్రహించినట్లుగా సహాయం దయచేయండి. అలాగే మాకు కీడు చేసిన వారికి కూడా ఉపకారమే చేయనట్లుగా నీ కృప, నీ కుమారుని యొక్క ప్రేమ మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగూ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడి ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.